సర్పదోషం కాల సర్పదోషం అని కూడా పిలుస్తారు. దీని నివారణ కోసం భారతదేశంలో అనేక దేవాలయాలు ప్రసిద్ధి చెందాయి. ఆలయాలకు వెళితే సర్పదోషం నుండి ఉపశమనం లభించి మనస్సు ప్రశాంతంగా ఉంటుందట. మరి దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని సర్పదోషం నివారణ దేవాలయాలు ఏంటి, అవి ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు చూద్దాం. కుక్కే సుబ్రహ్మణ్య ఆలయం, కర్ణాటక. ఈ ఆలయం కార్తికేయ అవతారమైన సుబ్రహ్మణ్య స్వామికి అంకితం చేయబడింది. అతను పాములతో దగ్గరి సంబంధం కలిగి ఉంటాడు. సర్ప సంస్కార ఆచారంతో సహా సర్పదోష నివారణలకు ఇది ఒక ప్రసిద్ధ గమ్యస్థానం. సర్పదోష దుష్ప్రభావాల నుండి రక్షణ పొందడానికి భక్తులు పూజలు ఆచారాలు నిర్వహిస్తారు. ఇది కర్ణాటకలోని సుబ్రహ్మణ్యం అనే గ్రామంలో ఉంది. త్రయంబకేశ్వర ఆలయం మహారాష్ట్రలో ఉంది. కాల సర్పదోష నివారణలకు ఇది అత్యంత ప్రసిద్ధ ఆలయాలలో ఒకటి. ఇది శివుడికి అంకితం చేయబడిన పురాతన ఆలయం. సర్పదోష పూజను జ్ఞానవంతులైన గురువుల సహాయంతో ఇక్కడ నిర్వహిస్తారు. ఇది మహారాష్ట్రలో నాసిక్లో ఉంది. శ్రీకాళహస్తీశ్వర టెంపుల్ ఆలయం ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈ ఆలయం శివునికి అంకితం చేయబడింది. సర్పదోషంలో కీలకమైన రాహు కేతువుల సంబంధానికి ప్రసిద్ధి చెందింది. కాలసర్ప దోషం యొక్క ప్రభావాలను తగ్గించడానికి ఇక్కడ రాహుకేతు సర్పదోష నివారణ పూజ నిర్వహిస్తారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాళహస్తిలో ఉంది. మహాకాళేశ్వర ఆలయం ఉజ్జయినిలో ఉంది. ఇది మరొక జ్యోతిర్లింగ ఆలయం. కాలసర్ప దోషాలను తగ్గించడానికి పూజలు నిర్వహించడానికి ఇది ఒక శక్తివంతమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉజ్జయినిలో ఉంది. ఓంకారేశ్వర్ ఆలయం మధ్యప్రదేశ్లో ఉంది. నర్మదా నదిలోని ఒక ద్వీపంలో ఉన్న ఈ ఆలయం శివుడితో కూడా ముడిపడి ఉంది. కాలసర్పదోష నివారణ పూజలు నిర్వహించడానికి ఇది ఒక ప్రసిద్ధ ఎంపిక. ఇది మధ్యప్రదేశ్లోని మంధాతా గ్రామంలో ఉంది.